ఎండిఓ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుక. బటిప్రోలు ఎండిఓ కార్యాలయం ఆవరణలో భారతదేశానికి మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని ఏపీఎం శ్రీమన్నారాయణ అధ్యక్షతన పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశంలో మహిళలకు మరియు బడుగు బలహీన వర్గాలకు చేసిన కృషిని ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ మహిళలందరికీ వివరించారు. పూలే చిత్రపటానికి పూలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి ఓహారాణి, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ జలజ, శ్రీనిధి జిల్లా ఏటీఎం నాగబాబు, శ్రీనిధి మేనేజర్ అశోక్, సిసిలు రజనీ కుమారి, నరేంద్ర, అకౌంటెంట్ శిరీష మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మన ఎడ్యుకేషన్ కోసం చాలా కష్టపడ్డారు. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా స్త్రీలకంటూ విద్య అవసరం. ప్రతి స్త్రీ చదువుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ చదువుకుంటేనే ఆ కుటుంబం వర్ధిల్లిద్ది, ఆ గ్రామం వర్ధిల్లిద్ది, ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, దేశం మొత్తం వర్ధిల్లుతాయి అని చెప్పి ఆనాడే విద్య కోసం బీజం వేసినటువంటి వ్యక్తి పెద్ద ఆయన. మహాత్మా అనే బిరుదు మొట్టమొదట వచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆ పెద్ద ఆయన వర్ధంతిని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మన ఎంపీడీఓ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మనము మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి వర్ధంతి గురించి ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఏపీఎం గారు చెప్పినట్లు అసలు విద్య కోసము, స్త్రీల విద్య కోసం ఎస్పెషల్లీ పోరాడిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ రోజు విద్య కోసం పోరాడారు. ఒక విషయం ఏంటంటే వీళ్ళ భార్య కూడా సార్కి తోడ్పాటును అందించి ఇద్దరు, ఆమె కూడా చదువుకోలేదు. ఆమె చదువుకోకపోతే ఇప్పుడు స్త్రీల్లోకి వెళ్ళాలి అంటే ఈరోజు స్మరించుకుంటూ వందనాలు థ్యాంక్ యూ మేడం. చక్కగా జ్యోతిరావు పూలే గారి యొక్క ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, అంత మూఢనమ్మకాలు ఉన్న టైంలో అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి, వాళ్ళకి చదువు చెప్పాలంటే అక్కడ లోకల్ వాళ్ళు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. స్త్రీలకు విద్య ఏంటి, మీరు నేర్పితే ఒప్పుకోమని చెప్పి ఈయన మీద చాలా గొడవలు కూడా జరిగినాయి. అప్పుడు వీళ్ళ భార్యకి చదువు నేర్పించి, అంటే ఆమెకు అప్పుడు చదువు రాదు, ఈయన ఆమెకి చదువు నేర్పించి ఆమెని ఒక లాంతర్ ఇచ్చి ఇళ్ళకి తిప్పి చదువు ఒక చోట నేర్పిస్తుంటే ఆ రోడ్లో ఉన్న వాళ్ళంతా ఏ వీధిలోకి అయితే చదువు చెప్పడానికి వెళ్ళిందో వాళ్ళందరూ జడ్స్ కానీ, కొంతమంది వ్యతిరేకులు కానీ రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు, ఆమె మీద బురద జల్లేవాళ్ళు. అయినా ఓర్చుకొని ఆమె ఇంటింటికి వెళ్ళి అప్పుడు ఇదంతా చూసి స్త్రీలు ముందుకు వచ్చారు. ఇప్పుడు మనమంతా ఎలా ముందుకు వస్తున్నాము అలా వచ్చి మాకు చదువు నేర్పించన్నారు. అంటే అంత అవేర్నెస్ కల్పించి స్త్రీలలో ఆమె విద్య నేర్పించింది. అంత గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. వాళ్ళ భార్య కూడా చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళిద్దరికీ కలిసి చాలా చోట్ల విగ్రహాలు కూడా కట్టడం జరిగింది. ఆ ముందు చూపుతో వాళ్ళు అలా ముందుకు రాకుండా ఉంటే ఈరోజు మన స్త్రీలకు విద్య ఉండేది కాదు, ప్రతి రంగంలో ముందుండే